కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి కొన్ని వచనాలు, ఒక 4-5 వచనాలు చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇక అవిధేయులు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువు మనందరి పాపాల కోసం చనిపోయాడు. ఆయన సజీవుడై లేచాడు. ఆయన లేవటంతోనే మన పాపాలకి